94 జూలై 7 ఎంఆర్పీ స్కూల్ మొదలు పెడితే మొన్న జూలై 7 2024 37 దాటింది. సరిగ్గా మనం ఫిబ్రవరి 7న లక్షల డబ్బులతో మన గుండె చప్పుల వారి యొక్క మహత్తరమైన కార్యక్రమం ప్రకటించారు. మన ఆకాంక్షని, మన విజ్ఞప్తిని, మన డిమాండ్ని లక్షల డబ్బులతో ఒక దండోర రూపంలో ఏర్పడుతున్నాం. ఇది ప్రభుత్వానికి నిలబడాలి, మన ఆవేదన ఏదో ప్రపంచానికి నిలబడాలి. అందుకోసం ఒక సాంస్కృతిక కార్యక్రమం పెట్టారు. సరిగ్గా 30 సంవత్సరాల తర్వాత 6 నెలలు. సరిగ్గా ఫిబ్రవరి 7 అంటే 30 ఏళ్ళ తర్వాత 6 నెలలు మనం మరో ఉద్యమాన్ని సిద్ధపడుతున్నాం. దయచేసి మీరు విజ్ఞప్తి చేస్తున్నాం, నిజంగా మన పిల్లలకు ఉన్నత చదువుకునే అవకాశాలు దక్కాలంటే, చదువుకున్న మన బిడ్డలకు ఉద్యోగాలు దక్కాలంటే, ఆర్థికంగా రాజకీయంగా మన జాతి పైకి రావాలంటే దయచేసి ఫిబ్రవరి 7న మీరు ఇంటికి ఒక డబ్బు తెచ్చుకొని ప్రతి ఒక్కరూ సంఖ్యలు డబ్బు వేసుకొని హైదరాబాద్ రండి. నీ కులం ఏంటంటే మార్కెట్ చెప్పినట్టు సిగ్గుపడే వాళ్ళని, బాధపడే వాళ్ళని, భయపడే వాళ్ళని అందరూ అంటే మనం తక్కువ చూడబడ్డం కాబట్టి, మార్గమైన మనం తక్కువ చూడబడ్డం కాబట్టి, మనం మనల్ని తక్కువ ఇతరులు అనుకున్నాం కాబట్టి, పశువుల కంటే హీనంగా చూడబడ్డ జాతిలో మనం పుట్టాం కాబట్టి, మన కులం పేరు తెలిస్తే ఎక్కడ అవమానిస్తారో, ఎక్కడ చిన్న చూస్తారో, ఎక్కడ దూరం పెడతారో అని చెప్పి మనం భావించుకున్నాం. మన కులాన్ని దాచుకున్నాం. వాస్తవికత కొన్ని వందల సంవత్సరాలు వచ్చినాక మేము మార్గాలను చెప్పుకునే వచ్చాము. ముందు ఏ పేపర్లో మార్గాలను 3 లక్షలు కనిపించేది కాదు. 94 కంటే ముందు ఏ పేపర్లో, ఏ టీవీలో మార్గాలను 3 లక్షలు కనిపించేది కాదు. కానీ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రతిరోజు మార్గాలను 3 లక్షలు కనిపిస్తూనే ఉంది. మనం చెప్పుకోవడం వల్ల ఈ గౌరవం పెరిగిందా, చెప్పుకోవడం పెరిగిందా? మనం మార్గం చెప్పుకోవడం వల్ల పెరిగింది, రాసుకోవడం వల్ల పెరిగింది. చెప్పుకోవడం వల్ల పెరిగింది ఈ విలువ, ఈ గుర్తింపు, గౌరవం. వాళ్ళ రాష్ట్రం మాట్లాడుతున్నది, దేశం మాట్లాడుతున్నది, ప్రపంచ దేశాల్లో కూడా చర్చ జరుగుతున్నది. మార్గం గ్రామాల్లో సమాచారం ఇచ్చేది మన దండోర డబ్బే కదా. మొదటి జర్నలిస్ట్ ఎవరు, మొదటి టీవీ ఎవరు, మొదటి పేపర్ ఎవరంటే మార్గం దగ్గర డబ్బే సమాచారం అందించింది. సావులకు, పండుగలకు, ఊరేగింపులకు, దేవతలకు, వాటికి అన్నిటికీ కూడా మన డబ్బే ఉపయోగపడుతుంది. అవును, మన డబ్బును మన హక్కుల కోసం కొట్టడానికి ఎందుకు సిగ్గు బాధ? ఎవరెవరికో రాజకీయ నాయకులకు ఊరేగింపులకే చెందుతున్నాం కదా. ఎవరో గెలుపులకు మనమైతే మన డబ్బులు ఉపయోగపడుతున్నాయి కదా. మరి మన జాతి బిడ్డల భవిష్యత్ కోసం మనం డబ్బు ఎందుకు కొట్టుకోవద్దు? వచ్చిన వాళ్ళలో 5% కూడా డబ్బులు రాలేదు. వచ్చిన వాళ్ళకి డబ్బులు ఎక్కడ పోయిందో చూడండి. ఫిబ్రవరి 7న హైదరాబాద్లో లక్షల డబ్బులు పరిసరాలు ఎక్కడ చూడండి. రేపు మన డబ్బుకి విలువ ప్రపంచంలో రాబోతుందనేసి మీరు భావిస్తున్నారు. ప్రపంచంలో వందల వేల రకాల వాయిద్యాలు ఉన్నాయి. ఇకపోతే మీ అన్నగా చెప్తున్నా, ఇప్పుడు మళ్ళీ రోడ్ ఎక్కడానికి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కావాలి. మళ్ళీ రోడ్ ఎక్కడానికి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కావాలి. అని కాంగ్రెస్ అంటే నాకు వ్యక్తిగతమైన వ్యతిరేకత ఉండదు. రేవంత్ రెడ్డి గారు అంటే నా వ్యతిరేకత లేదు. నేను అందరి దగ్గర పోయాను, అందరి సహకారం తీసుకున్నాను. జాతి కోసం, ఉద్యోగం కోసం నేను ఏ పార్టీలో చేయలేదు. ఈ ఒక్క విషయం గ్రహించాను. ఇప్పుడు వేదిక మీద 94లో ఏ కండువ నా ఒంటి మీద ఉన్నదో అదే కండువ నా ఒంటి మీద ఉన్నది. భవిష్యత్తులో నా ఒంటి మీద అదే కండువ ఉంటుంది. ఆ కండువ మారేది లేదు, నేను ఏ పనిలో చేయలేదు. ఇది కాదు. ఇప్పుడు మీకు మీ స్థాయిలో పరిచయం ఉన్నట్టుగానే మీరిచ్చిన బలంతో, మీరిచ్చిన శక్తితో నాకు నా స్థాయి కూడా పరిచయాలు ఉన్నాయి. మీకుండబడే శక్తితో మీకు పరిచయాలు ఉన్నాయి. మీరిచ్చిన శక్తే నాకు, మీరిచ్చిన బలమే నాకు,
మీరు ఇచ్చిన గౌరవమే నాకు, దానివల్ల నాకు కూడా పరిచయం ఉంది. ఇలా మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీరు 30 ఏళ్ళు తిరుగుతున్నాను నేను. మా బిడ్డల భవిష్యత్తు కోసం, మిగతా కులాల భవిష్యత్తు కోసం నేను తిరుగుతున్నా. ఇచ్చిన బలమే, మీరు ఇచ్చిన గౌరవమే అంతో అందరితో పరిచయాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. 29 ఏళ్ల క్రితమే చంద్రబాబు నాయుడు గారిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్న కాలంలో మన ఆర్థిక మీటింగ్ తీసుకొచ్చారు. మార్చ్ 25, 96 మార్చ్ 25 అంటే 29 ఏళ్ళు మార్గం న్యాయం చేద్దామని 29 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రి పంపించారు. ఓకే, ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కొంత లేట్ చేశారు. కొంత లేట్ చేస్తే మన సెప్టెంబర్ నెలలో హైదరాబాద్ నగరాన్ని బషీరాబాద్ ప్రాంతాన్ని 10 లక్షల మంది దిగ్బంధం చేశారు. వర్గీకరణ కోసం ఆయన ముందుకు వచ్చి చేయడానికి రామచంద్ర చేస్తున్న సమయంలో ఒక రోజు లేట్ కాకుండా చేయడం కోసం ట్యాంక్ బండ్ ప్రాంతాన్ని 20 లక్షల మంది దిగ్బంధం చేశాం, ఏబిసిడి సాధించాము. ఓకే, అంటే చంద్రబాబు నాయుడుతో పరిచయం లేదు కదా, ఇప్పుడు కాదు కదా. అదే చంద్రబాబు నాయుడు గారు కృష్ణాన్ని వర్గీకరణ చేస్తా కానీ నీ సహకారం కావాలి అన్నారు. సార్ మాకు సొంత శక్తి లేదు సార్, మీరు మాకు న్యాయం చేస్తారంటే మీకు నేను అడ్డం నిలబడతా సార్. మాలో అడ్డం పడుతుంది, వాళ్ళు పలుకుబడి ఉన్నది, మనకు ఆసక్తి లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.